ఎక్కడికి వెళ్తాను వీడు? ఏముందిరా నాయన ఎడ ఈ లోపల పోతాను. గోల గుడి కడుతున్నారట, దేవుడు ఉన్నాడట. మరి ఎట్లా నమ్ముతున్నాడు వీడు? నాకేం అర్థం కావట్లే. అసలు వీడు ఎందుకు నమ్ముతున్నాడు, ఏ విధంగా నమ్ముతున్నాడు కనుక్కుంటే పోలే. తమ్ముడు రేయ్ రారాయ రారాయ అన్న బాగున్నావు అన్న. చర్చి భలే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్న, చాలా బాగా చేస్తున్నారు అసలు. ఏం బాగున్నా తమ్ముడు, ఏం బాగాలేదురా. సరే కానీ లోపల మీద చేసుకొస్తున్నావుగా. ఆ లోపల చర్చ్ బాగుందన్న. లోపల అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ లోపల చాలా బాగుంది. ఏం బాగుందిరా, నీకు అంతా నచ్చిందా? నాకేం నచ్చలేదు. సరే ఉండు, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను కూడా కిందికి వస్తాను. చూస్తా నువ్వేం చెప్తావా. అసలు ఎందుకు రా చర్చి? దేవుడు ఆడుండాలి. అక్కడ లేడా, బయట లేడా, మా ఇంట్లో లేడా, మీ ఇంట్లో లేడా, వాళ్ళ ఇంట్లో లేడా? ఇది చర్చి ఎందుకు? మరి చర్చిలోనే ఉండాలి, చర్చి కట్టారు. అన్న దేవాలయం అనేది ఏంటంటే దేవుడు ఎన్నుకున్న స్థలం అన్న. మనమందరం ఒక దగ్గర కలిసి ఆయన ఆరాధించే ప్రదేశము దేవాలయము. వెళ్ళొచ్చి వచ్చినా కానీ మనము మన సొంత ఇంట్లోకి వెళ్తాము. అట్లనే మనం అందరం కలిసి దేవుడిని ఆరాధించాలని కోరుకుంటుండు. ఆనాడు దావీదు కూడా దేవాలయం నిర్మించాలని ఒక ఆశ చెప్పినప్పుడు దేవుడు ఆయనని మెచ్చుకున్నాడు. ఎందుకంటే దేవాలయం దేవుడు కోరుకున్న స్థలం కాబట్టి. అవన్నీ నాకు కాదు, అది ఆడికి చెప్పు, ఆడికి చెప్పు. ఆయన ఇక్కడ ఏమందరా తిరిగే కూర్చోద్దా? ఏంది ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంది ఏందిరా ఇది? మరి గుడిలో బయట కూడా దేవుడు ఉన్నాడు కదా. బయట కూడా దేవుడు ఉంటాడు మరి వాడికి చెప్పరా బ్రో? మా ఊడు చెప్పిన రైటే బ్రో. గుళ్ళో చేసిన ఇంటికాడ చేసిన ఒకటే బ్రో ప్రార్థన. గుళ్ళో చేసినా కరెక్టే, మన ఇంట్లో చేసినా కరెక్టే, కానీ దేవాలయం అనేది దేవుడు ఎన్నుకున్నాడు అన్న. మనం అందరం కలిసి ఆరాధించాలని ఆశపడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనం ఇంటి ఒక్కొక్కరు ఉంటే విడిపోయినట్టుగానే ఉండేది, కానీ దేవాలయంలో మనం అందరం కలిసి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ప్రేమ అనేది మన అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు దావీదు కూడా దేవుడు గుడారంలో ఉంటాడు అని చెప్పి ఆ బాధపడదంటే దేవుడు ఆ యొక్క దేవాలయం కట్టాలని ఆయనకి హృదయంలో తలంపు వచ్చినప్పుడు నాతన్ ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు దాన్ని బట్టి సంతోషించిండు. సో దాన్ని బట్టి ఇంకా దేవుడు దావీదిని నా హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే దేవాలయం అని దేవుడు కోరుకున్నది, ఆయన హృదయంలో నుంచి వచ్చిన మాటనే దావీదు పలికింది. కాబట్టి మనం కూడా అందరం కలిసి ప్రార్థన చేయాలంటే మనమందరము ఒక శుభకార్యం జరగాలన్నా కానీ దేవాలయం ఉండాలి. దేవుడు ఆ దేవాలయం తన